ఒకప్పుడు రాజకీయ పార్టీల అధ్యక్షులు ప్రజలకు ఏమని మాటిచ్చేవాళ్ళు? భారతదేశ రాజ్యాంగ విలువలను కాపాడతామని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తామని మాటిచ్చేవాళ్ళు. మీ పిల్లలకు మంచి చదువు, మంచి విద్య, మంచి ఉపాధి కల్పిస్తాము అని మాటిచ్చేవాళ్ళు. ఇప్పుడేం మాటిస్తున్నారు? మేము రెడ్ బుక్ రాస్తూ ఉన్నాం, అధికారంలోకి రాగానే ఈ రెడ్ బుక్ ప్రకారం పాలన చేస్తాం. ఈవెన్ తెలంగాణలో కానీ అదే స్టార్ట్ అవుతున్నట్టుంది. కేసీఆర్ గారు కుమార్తె గారు కల్వకుంట్ల కవిత గారు లేటెస్ట్గానే అన్నారు, మేము కూడా ఏపీలో రెడ్ బుక్ లాగా ఇక్కడ ఒక పింక్ బుక్ ఓపెన్ చేస్తూ ఉన్నాం, మేము అధికారంలోకి రాగానే కొందరి సంగతి తేలుస్తాం. ఒకరు రెడ్ బుక్, ఒకరు పింక్ బుక్, ఒకరు బ్లూ బుక్, ఇంకో బుక్. అంటే భారత రాజ్యాంగం అనేది పక్కకి వెళ్ళిపోయిందా? అధికారంలో వచ్చిన వాళ్ళు పూర్తిగా రాజకీయ పాలన చేస్తాం, మాకు ఇష్టం వచ్చిన వాళ్ళ మీద కేసులు పెడతాం, ఇష్టం వచ్చిన వాళ్ళ సంగతి తేలుస్తాం, ఇష్టం వచ్చిన వాళ్ళను టార్గెట్ చేస్తాము అని అంటే అవి అందుగా ప్రభుత్వాలు నడివేసేది. రాజకీయ నాయకులు వాళ్ళకి రకరకాల అవసరాల కోసం ఈ విధంగా ప్రవర్తిస్తూ పోతూ ఉంటారేమో, దానికి మద్దతు ఇచ్చే వ్యవస్థలకు సిగ్గుండక్కర్లేదా? నిజమేగా, దానికి మద్దతు ఇచ్చే వ్యవస్థలకు ఎవరు అధికారంలో ఉన్న రాజ్యాంగ విలువల ప్రకారమే నడుచుకోవాలని చెప్పి అధికారులందరూ అనుకున్నారనుకోండి, రాజకీయ నాయకులు రాజ్యాంగం ప్రకారమే పాలన చేయాల్సి వస్తుంది, కానీ వాళ్ళ సొంత పుస్తకాలు పెట్టుకుని పాలన చేయాల్సిన పరిస్థితి వస్తుందా? ఈ అధికారులు మాత్రం ఏ ప్రయోజనాలు ఆశించి అంత బరి తెగించి వీళ్ళే తప్పుడు సాక్ష్యాలు, వీళ్ళే తప్పుడు కేసులు, వీళ్ళే రకరకాల తప్పుడుగా ప్రవర్తించుకుంటూ ఏమంటే అధికారంలో ఉన్న వాళ్ళను ప్రసన్నం చేసుకోవాలి, అధికారంలో ఉన్న వాళ్ళను మంచిగా చేసుకొని మంచి పోస్టింగులు అని దాని ఉద్దేశం బాగా వచ్చేది అని, దానికోసం ఇంతగానం చేయాలా? డ్యూటీలు ఎక్కే ముందు ప్రమాణం చేస్తారుగా. ఇప్పుడు రాజకీయ నాయకులే కాదు, వ్యవస్థలను సమాజాన్ని భ్రష్టు పట్టించేది ఈ వ్యవస్థలో ఉన్న వీళ్ళే, ఈ అధికారులు ఈ వ్యవస్థల్లో ఉన్నటువంటి వీళ్ళే భ్రష్టు పట్టించేస్తున్నారు. పొలిటికల్ వ్యవస్థ కాదు, మిగిలిన అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థ వైపు నుంచి భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. అవును, ఒక దగ్గర ఎవరో ఒకరు, ఒక కలెక్టరో, ఒక జాయింట్ కలెక్టరో, ఒక ఆర్టీఓనో, ఒక ఎంఆర్ఓనో, ఒక ఎస్ఐఓ, ఒక సిఐఓ, ఒక డిఎస్పీనో, ఒక ఎస్పీనో ఉన్నారు. మేం పరిధి దాటి ప్రవర్తించాం, రాజ్యాంగం ప్రకారమే ప్రవర్తిస్తాం, రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటాం, మీరు చెప్పిన వాళ్ళ మేము ప్రవర్తించమని చెప్పారనుకో, ఏం చేస్తారు? వాళ్ళను ట్రాన్స్ఫర్ చేస్తారా? పోస్టింగ్ ఇయ్యరా? ఎవరెవరికి ఇవ్వాలి? వాళ్ళు అదేమంటే చెబితే ఎవరన్నా అధికారంలో ఉండనియండి. అరే, కనీసం సమాజాన్ని కాసింత పరిరక్షిద్దాం, చట్టాలు రాజ్యాంగాన్ని పరిరక్షిస్తాం అని ఎవరన్నా ఇంతకుముందు కొందరు మంచి ఆఫీసర్స్ని ఇన్స్పిరేషన్గా తీసుకోరా? వీళ్ళు చాలా దారుణమయ్యా ఈ ఏం దరిద్రమై అంటే తెలియదు, కానీ ఏడ చూసినా ఇవే వినిపిస్తూ ఉన్నాయి, ఎక్కడ చూసినా ఇదే పంచాయతీ అయిపోయింది. ఈ బుక్కులు రాసుకొని దాంట్లో ఉన్న వాళ్ళు అందు చూడడం కోసమే ప్రభుత్వాలు అంట. ఫస్ట్ పేజ్ ఓపెన్ అయింది, లాస్ట్ పేజ్ ఓపెన్ అయింది, మధ్యలో పేజ్ ఓపెన్ అయింది. నెక్స్ట్ అధికారంలోకి వచ్చే వాళ్ళు ఇదే పని చేసుకుంటూ పోతే ఎట్లయా రాష్ట్రాలు బాగుపడతాయి? ఎట్లా పెట్టుబడులు వస్తాయి? ఎట్లా డెవలప్మెంట్ అవుతుంది? ఎట్లా జనం ప్రశాంతంగా ఉండగలుగుతారు? ఏందో కానీ